ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ పథకం కింద కేవలం సంవత్సరానికి 20 రూపాయలు కడితే చాలు 2 లక్షల వరకు కవరేజ్ని మీరైతే పొందొచ్చు. ఈ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2015లో స్టార్ట్ చేశారు. అండ్ ఈ పథకంలో మీరు డబ్బులు పెట్టడానికి ఎలాంటి భయం అవసరం లేదు, ఎందుకంటే దీనికి గవర్నమెంటే హామీ అన్నమాట. సో ఈ వీడియోలో అసలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటే ఏంటి, దీనికి ఎవరెవరికి అర్హత ఉంటుంది, అలానే దీంట్లో మనం కట్టాల్సిన ప్రీమియం అమౌంట్ ఎంత, ఈ పథకాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఈ పథకంలో వచ్చే 2 లక్షల కవరేజ్ ఎప్పుడు ఇస్తారు, అలానే ఈ పథకం అనేది రద్దవుతుందా, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది ఒక ప్రమాద బీమా పథకం అన్నమాట. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన లేదా ప్రమాదంలో వైకల్పం పొందిన, అంటే ప్రమాదంలో ఒక కాళ్ళు ఒక చెయ్యి పోవటమో, లేదంటే 2 కాళ్ళు 2 చేతులు పోవటమో, లేదంటే కళ్ళు దెబ్బతింటమో, ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ పాలసీ అనేది మీకు అండగా ఉంటుంది. ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో కేవలం మీరు కట్టవలసిన అమౌంట్ వచ్చేసరికి సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే. ఇలా సంవత్సరానికి 20 రూపాయలు మీరు కట్టినట్లయితే మీకు 2 లక్షల వరకు కవరేజ్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 lakhs కవరేజ్ అనేది ఎవరికి వస్తుంది అంటే, ఇందాక నేను మీకు చెప్పినట్లు ఇది ఒక యాక్సిడెంటల్ పాలసీ. ఎవరైతే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి అప్లై చేసిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన, లేదంటే ప్రమాదంలో వైకల్పానికి గురైన వారికి ఈ 2 lakhs అనేది వస్తుందన్నమాట. అంటే ప్రమాదంలో గనక 2 చేతులు 2 కాళ్ళు లేదంటే 2 కళ్ళు దెబ్బతిన్నట్లయితే వారికి 2 lakhs అనేది ఇస్తారు. లేదా యాక్సిడెంట్లో గనక మీకు ఒక చెయ్యి ఒక కాళ్ళు లేదంటే ఒక కన్ను దెబ్బతిన్నట్లయితే వారికి 1 లక్ష మాత్రమే ఇస్తారనమాట. ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, ఎవరైతే 18 ఏళ్ల వయసు దాటి ఉండి అలానే 70 ఏళ్ల లోపు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి అప్లై చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలానే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ స్కీమ్ అప్లై చేసుకోవటానికి మీకు జస్ట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుందన్నమాట. సో మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఏ బ్యాంక్లో ఉంటుందో ఆ బ్యాంక్కి వెళ్ళి ఇలా నేను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే బ్యాంక్ వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ని అయితే మీకు ఇస్తారు. సో ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి దాంతోపాటు మీరు ఎవరినైతే నామినీగా యాడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళని యాడ్ చేసి అండ్ ఆటో డెబిట్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆటో డెబిట్ అయితే మీ అకౌంట్ నుంచి అవుతాయి అనమాట ఆ 20 రూపీస్ అనేది. సో ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకొని ఆ ఫామ్ని బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినట్లయితే మీకు ఒక SMS వస్తుందన్నమాట, మీ నేమ్ మీద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యాక్టివేట్ అయినట్లు. సో ఆ SMS వస్తే మీకు కన్ఫర్మ్ అయినట్లు అనమాట, మీకు ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఉంది అన్నట్లు. మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు నా పేరు మీద 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, సో ఆ 3 బ్యాంక్ అకౌంట్స్ నేమ్ మీద నేను ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చా అని. అలా కుదరదు, ఓన్లీ ఒక్క బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఈ స్కీమ్ని అప్లై చేసుకోవాలన్నమాట. మీరు ఒకవేళ 2-3 బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ స్కీమ్కి అప్లై చేసుకున్నా కూడా మీకు కవరేజ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఒక్క బ్యాంక్ అకౌంట్ పేరు మీదనే వస్తుంది. మిగతా దాంట్లో మీరు కట్టిన అమౌంట్ కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఓన్లీ మీ పేరు మీద ఉన్న ఒక్క బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఈ స్కీమ్ని అయితే అప్లై చేసుకోండి. ఈ స్కీమ్కి NRIs కూడా ఎలిజిబుల్ అనమాట. సో NRIs కూడా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ 2 lakhs కవరేజ్ అనేది ఎవరి అకౌంట్లో పడుతుంది అంటే, ఎవరైతే అప్లై చేసిన వ్యక్తి ఉన్నారో వారు గనక ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వాళ్ళు ఎవరైతే నామినీగా పెట్టారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈ 2 lakhs అనేది పడుతుందన్నమాట. లేదు ఇన్ కేస్ ఆ అప్లై చేసిన వ్యక్తి గనక ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో గనక వారు వైకల్పానికి గురైతే, అంటే కాళ్ళు చెయ్యి పోవటం అట్లా గనక జరిగినట్లయితే ఆ అప్లై చేసిన వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి అన్నమాట. 2 lakhs or 1 lakh అనేది అప్లై చేసిన వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది.
అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఎలాంటి హాస్పిటల్ ఖర్చులు అయితే రావన్నమాట. అలానే ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం అనేది వర్తించదు. ఇలాంటి సందర్భాల్లో వారి కుటుంబానికి కూడా ఎలాంటి బీమా ప్రయోజనం అనేది లభించదు. కానీ హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజ్ అనేది లభిస్తుంది. అండ్ మీరు కట్టిన 20 రూపీస్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జూన్ 1 మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే ఆటో డెబిట్ అవుతుంది. అండ్ ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీకు గనక నెట్ బ్యాంకింగ్ ఉంటే మీ యొక్క నెట్ బ్యాంకింగ్కి లాగిన్ అవ్వాలి. అలానే నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ని క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు ఏ స్కీమ్కి పెట్టాలి అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీకైతే కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక SMS అయితే వస్తుంది మీ ఫోన్కి. సో మెసేజ్ వచ్చిన తర్వాత మీకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఉన్నట్లనమాట. అండ్ ఈ స్కీమ్ అనేది ఎప్పుడు రద్దు అవుతుంది అంటే ఎప్పుడైతే అప్లై చేసిన వ్యక్తికి 70 ఏళ్ళు దాటినప్పుడు ఈ స్కీమ్ అనేది ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది అనమాట. సో దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసరికి 70 ఇయర్స్ లోపే. ఎవరికైతే 70 ఇయర్స్ దాటిందో అప్పుడు ఈ స్కీమ్ అనేది ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. అండ్ వాళ్ళకైతే 2 lakhs అమౌంట్ అనేది రాదనమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అండ్ నెక్స్ట్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే అప్లై చేశారో అది క్లోజ్ అయినప్పుడు అనమాట. మీరు గనక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని క్లోజ్ చేసేస్తే అలాంటి టైంలో కూడా మీకు 2 lakhs అమౌంట్ అనేది రాదు. అలానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మనీ లేనప్పుడు ఎవ్రీ ఇయర్ 20 రూపీస్ అనేది కట్ అవుతూ ఉంటుంది కదా మీ బ్యాంక్లో. ఒకవేళ కనుక మీ బ్యాంక్ అకౌంట్లో మనీ లేనప్పుడు 20 రూపీస్ అనేది కట్ అవ్వవు. సో అలాంటప్పుడు ఈ స్కీమ్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అలానే 2 lakhs అమౌంట్ అనేది రాదనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది రద్దు అయిపోతుంది. అలానే మీకు 2 lakhs అమౌంట్ అనేది రాదనమాట. సో ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ లాగైతే పనికొస్తుంది అనమాట. ఎవరైతే ఈ 2 lakhs అమౌంట్ సరిపోవు అనుకుంటున్నారో వాళ్ళు మీ యొక్క స్తోమతకు తగ్గ ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ని అయితే తీసుకోండి. ఎందుకంటే అందరికీ ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. మీకు ఏమన్నా అయినప్పుడు మీ యొక్క ఫ్యామిలీ ఫినాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ని పిక్ చేసుకునేటప్పుడు ఏదైతే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా ఉంటుందో దాన్ని ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళలో కానీ లేదంటే మీ బంధువుల్లో కానీ మీ ఇంటి దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా ఒక మనిషి అనుకోని పరిస్థితుల్లో మరణించినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. ఆ మరణించిన ఒక వ్యక్తికి బ్యాంకులో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ ఉందేమో బ్యాంక్కి వెళ్ళి కనుక్కోమని చెప్పండి. సో దట్ ఆ వచ్చే మనీ అనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో ఒక విధాన హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇది అండి ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది చాలా మందికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.